వెల్కమ్ టు ఆర్టీవీ. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం సమీపంలోని నడిపూడి అనే గ్రామంలో గోదావరికి నదికి కోతవేటు దూరంలోనే స్వయంభుగా సుబ్రహ్మణ్య స్వామి వెలిశారు. ఇక్కడ నిత్యం అనేక విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అయితే సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో బయట పుట్ట ఉండడం విశేషం, కానీ ఈ ఆలయంలో గర్భగుడిలో పుట్ట ఉండడం అత్యంత విశేషం. అయితే ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర రహస్యాలు తెలుసుకుందాం. ఓం శరవణ భవాయ నమః. పెనుగొండ మండలం నడిపూడి గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ యొక్క నడిపూడి గ్రామం పూర్వం ఈ యొక్క గ్రామం పేరు నదీపూడి. ఈ నడిపూడి అనేటువంటి గ్రామం ఎలా వచ్చిందయ్యా అంటే, పూర్వం స్వామివారు నాసికాత్రయంబకం వైపు ప్రయాణిస్తూ ఉండగా గోదావరి మార్గంలో స్వామివారు నాసికాత్రయంబకం వైపు ప్రయాణిస్తూ ఉన్నారట. ఆ ప్రయాణిస్తూ ఉండగా ఇక్కడ కొంతమంది యోగులు, మునులు, సిద్ధులు వీళ్ళంతా కూడా పూర్వం ఇక్కడ వేదఘోష, యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా జరగగా ఇక్కడ వేదఘోష విని స్వామివారు ఇక్కడ ఆగి ఆ రాత్రి యందు అక్కడే ఉండి స్వామివారు ఒక భక్తుడికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి స్వామివారు అంటారట, ఈ యొక్క గ్రామంలో నాకు అరటి తొప్పలతో పల్లకి ఉత్సవం చేయండి. ఈ పల్లకి ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ నాకు దేవాలయం నిర్మించండి అని చెప్పని స్వామివారి ఆ భక్తులకి కలలో చెప్తారట. చెప్పిన వెంటనే గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా పిలిచి ఆ భక్తుడు ఆ యొక్క స్వప్నంలో వచ్చినటువంటి కళంతా కూడా అందరికీ కూడా చెప్తారట. చెప్పిన తర్వాత అందరూ ఏకీకృతమై ఈ యొక్క అరటి తొప్పలతో పల్లకి తయారు చేసి స్వామివారి యొక్క చిత్రపటాన్ని పెట్టి అలా గ్రామంలో ప్రదక్షిణగా గ్రామోత్సవం చేశారట. ఆ గ్రామోత్సవం చేయగా స్వామివారి యొక్క పల్లకి ఈ దేవాలయం దాకా రాగానే ఆగిపోయిందిట, ముందరగా వెళ్ళలేదట. ఇంతలో ఆ పల్లకీలో నుంచి ఒక మహాసర్పం కింద పడటం చూసి ఇక్కడ స్వామివారు ఆజ్ఞాపించారని చెప్పని ఇక్కడ ఒక దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయం నిర్మించిన తర్వాత స్వామివారికి ఆ యొక్క దేవాలయం కడదామని చెప్పనేసి ఆ యొక్క కార్యక్రమం చేయగా ఆ తవ్వకాల్లో జంటనాగులు 2 స్వయంభూమూర్తిగా స్వామివారు నిలబడి అక్కడ ఉండటం చాలా అత్యంత రమణీయం. ఇప్పటికీ కూడా ఆ స్వామివారికి ప్రతి నిత్యం పంచామృతములు, సుగంధ ద్రవ్యాలతో చక్కగా స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దేవాలయం విశిష్టత ఏంటయ్యా అంటే, ఎక్కడైనా సరే పుట్ట అనేటువంటిది బయట ఆలయ ప్రాంగణంలో ఉండటం, లేకపోతే ఆ గోడల పక్కన ఉండటం జరుగుతుంది. కానీ ఈ యొక్క నడిపూడి మహాక్షేత్రంలో పాము పుట్ట అనేటువంటిది స్వామివారి యొక్క గర్భాలయంలో తూర్పు ద్వారబంధం పైన ఆ యొక్క మహాసర్పం ఒక పుట్టగా ఏర్పరచుకొని భక్తులందరికీ కూడా స్వామి మార్గశిర శుద్ధ షష్ఠి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు దాన్ని. ఆ యొక్క షష్ఠి రోజు స్వామివారు ఇక్కడ అందరికీ కూడా ఆ పుట్టలో ఉండి దర్శనం ఇస్తారని చెప్పని అందరికీ కూడా భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడికి వచ్చి ఎవరైతే ఈ యొక్క స్వామిని సేవిస్తారో స్వామివారికి వారికి సంతానము, వివాహం కానటువంటి వారికి వివాహము, అలాగే వాళ్ళు ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పం అందరికీ కూడా నెరవేరుతుందన్నమాట. అందువలన 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడి గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క స్వయంభూ శ్రీ వల్లీ దేవసేన సమేత స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి భక్తులందరూ కూడా మీ యొక్క సంకల్పం అంతా కూడా చెప్పుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం శరవణ భవాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం వల్లీశదేవసేనేశ భక్తపాలన తత్పరః ధరహాసముఖాంబోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే. సుబ్రహ్మణ్య పాహి మాం శరవణ భవరక్షమాం. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడి అనేటువంటి గ్రామంలో తూర్పు దిగ్భాగంలో ఉన్నటువంటి వశిష్ఠ గోదావరి నదీ తీరంలో స్వామివారు ఒక మహాసర్పం ప్రతి నిత్యం కూడా తూర్పు దిగ్భాగంలో ఉన్నటువంటి గోదావరిలో స్నానమాచరించి ఈ యొక్క గ్రామంలో కొలువు తీరి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలోకి ప్రవేశమయ్యి
ఆలయంలో సంచరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈయనకి ఏమిటయ్యా అంటే విశిష్టమైనటువంటి నామధేయం 6 మంగళవారాల సుబ్రహ్మణ్య స్వామి అని పేరు. 6 మంగళవారం ఏదైనా సరే ఒక సంకల్పం చేసి 6 మంగళవారాలు స్వామికి పంచామృతములు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం గావించి, అలాగే ప్రతి మంగళవారం గర్భగుడిలో తూర్పు ద్వారబంధం పైన ఒక పుట్ట అనేటువంటిది ఏర్పడడం జరిగింది. గర్భగుడిలో ఉంటుందన్నమాట ఇక్కడ పుట్ట. ఇక్కడ చాలా విశిష్టత. ఈ యొక్క పుట్టకి అర్చన చేసి బ్రాహ్మీ ముహూర్తంలో తర్వాత స్వామివారికి సుగంధ ద్రవ్యాలు పంచామృతములతో అభిషేకం గావించి ఎవరైతే అలా 6 మంగళవారాలు చేస్తారో 6 మంగళవారాలు చేసిన తర్వాత 6వ మంగళవారం స్వామికి పటిక బెల్లం అంటే చాలా ఇష్టం. ఇక్కడ 6వ మంగళవారం అలా 6 మంగళవారాలు అభిషేకం చేసి 6వ మంగళవారం పటిక బెల్లం కనుక స్వామికి నివేదన కనుక చేస్తే అనుకున్నటువంటి పని పూర్తవుతుందట. ఇక్కడ దృష్టిలోపం అంటే కళ్ళు కనిపించకపోయినా, అలాగే చెవులు వినిపించకపోయినా, అలాగే చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, స్త్రీలకి గర్భకోశమైనటువంటి వ్యాధులు ఏవైనా ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి స్వామికి అభిషేకం చేస్తే ఆ వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయిట. సంతానం లేనటువంటి వారికి సంతానము, వివాహం కానటువంటి వారికి వివాహము, మనం చేయు వృత్తి వ్యాపార వ్యవసాయాదులు యందు అత్యంత ఇక్కడ స్వామికి అభిషేకం చేయటం వలన అత్యంత జయప్రదం కలుగుతూ ఉంటుంది. మంగళం మహత్. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.